యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు భాగ్య బాలరాజు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ భాగ్య బాలరాజు గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు. బాలరాజు PACS వైస్ చైర్మన్ గా కొనసాగుతూ రైతుల ఆదరణ పొందారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బాలరాజు రైతు కుటుంబంలో జన్మించి స్వశక్తితో రాజకీయ రంగంలో రాణిస్తూ ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఉద్యమ నాయకుడిగా ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. మొక్కవోని దీక్షతో తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎర్రవల్లి గ్రామాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకుని గ్రామ రూపురేఖలు మార్చడానికి పనిచేసిన సమయంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీలో సభ్యుడిగా గ్రామంలో నూతన గృహాలు నిర్మించిన సమయంలో అందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేసి అందరి మన్నన పొందిన బాలరాజు కేసీఆర్ ను పాలపిట్ట అని పిలిచి కేసీఆర్ ఆప్యాయతను పొందారు. నిత్యం ఎర్రవల్లి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఏ పదవికి పోటీ చేయమన్నా సిద్ధం అంటూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారి వల్లే తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది అంటూ జీవితకాలం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అంటున్న ఎర్రవల్లి మాజీ సర్పంచ్ భాగ్య బాలరాజుతో ముఖాముఖి. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దత్తత గ్రామమైన ఎర్రవల్లి బంగారువల్లిగా మార్చిన ఎర్రవల్లిలో మనం ఉన్నాం. మాజీ సర్పంచ్ అలాగే ప్రస్తుతం PACS వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న భాగ్య బాలరాజు గారితో ఉన్నాం. తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మీ గురించి మీ మాటల్లో. నా పేరు బాలరాజు కంటే ఎక్కువ భాగ్య బాలరాజు అంటేనే ఎక్కువ గుర్తింపు పొందినాం. ఎందుకంటే కేసీఆర్ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఎక్కడనో మారుమూల గ్రామం అయినటువంటి ఎర్రవల్లిని ఇలా ప్రపంచ పటంలో ఎర్రవల్లి అనేది ఒక గుర్తింపు పొందడానికి కారణమైనటువంటి కేసీఆర్ గారి వల్ల మా పేరు భాగ్య బాలరాజు అంటేనే చాలామంది గుర్తుపడతారు బాలరాజు కంటే. అది నిజంగా కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావిస్తుంటారు. నాన్న పేరు బ్రహ్మచారి, అమ్మ పేరు వరలక్ష్మి. గతంలోనే మేము 20 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోవడం, ఆ కుటుంబ భారం అంతా మా తమ్ముళ్ళు ఇద్దరు, మా పిల్లలు అంతా కుటుంబ భారం అంతా మోచుకుంటూ ఏదో చిన్న వ్యవసాయ కూలి కుటుంబం నుంచి వచ్చినాం. మేము విద్యాభ్యాసం ఎక్కడ ప్రారంభించారు, అలాగే రాజకీయ నేపథ్యం గురించి మీ మాటల్లో. మా విద్యాభ్యాసం ఇక్కడ ఎర్రవల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత ఇటుక్యాలలో ఉన్న JPS స్కూల్లో 6th to 7th వరకు అక్కడ. ఇంటర్మీడియట్ ఏమో జగదేపూర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి గజ్వేల్, అప్పట్లో గజ్వేల్లోనే ఒకటే డిగ్రీ కాలేజ్, చుట్టుపక్కల ఎక్కడ లేదు. అప్పుడు గజ్వేల్ డిగ్రీ కాలేజీలో 2వ బ్యాచ్గా మేము బీకామ్ ట్యాక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుడు B.Ed చదువుకోవాలన్న కోరికతోటి మార్కాపూర్ ఒంగోలు జిల్లా మార్కాపూర్లో బీకామ్ B.Ed కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మార్స్ ఇంటర్నేషనల్ వర్గాల దగ్గర ఉన్నటువంటి కంపెనీలో మాకున్న నాలెడ్జ్ తోటి ఒక జాబ్ వచ్చింది. మంచి పొజిషన్లోకి ఉన్నాం. HR ద్వారా వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. మాకు తెలంగాణ ఉద్యమం అంటే ఒక పిచ్చి. కేసీఆర్ గారు ఏ పిలిపించినా ఏది చేయాలన్నా మేము అప్పుడు మంచి కోరిక మీద ఉన్నప్పుడు మార్స్ కంపెనీలో నేను అబ్జర్వేషన్లో ఉన్నా. అప్పుడే ఒక నెల రోజులు ఉంది. నేను అబ్జర్వేషన్లో ఉన్న టైంలో కేసీఆర్ గారు అప్పుడు పిలుపునివ్వడం, చలో ఢిల్లీ తెలంగాణ కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం మాకు పిలుపునిచ్చినప్పుడు మనం ఎందుకు పాల్గొనొద్దు, మన తెలంగాణ కోసం ఇంత అవమానాలు జరుగుతున్నప్పుడు అన్న ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. 4 days 5 days ఢిల్లీకి పోయి మళ్ళీ వచ్చి మార్స్ కంపెనీకి వెళ్ళేసరికి, నువ్వు అబ్జర్వేషన్లో ఉన్నప్పుడే ఇట్లా చేసినప్పుడు నువ్వు మాకు సరైన వ్యక్తివి కాదు, నువ్వు మాకు పనికిరావు, నువ్వు ఉద్యమాలకు వెళ్ళిపోవాలని వాళ్ళు నన్ను వెటకారంగా చేసినప్పుడు ఏదైతే అదైంది. నాకు తెలంగాణ ముఖ్యం అనుకొని ఆ జాబ్ను వదిలేసిన. ఇప్పుడు ఆ జాబ్ నా ప్లేస్లో ఉన్న వాళ్ళకి 70,000-80,000 శాలరీ. అయినప్పటికి కూడా కేసీఆర్ గారు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలుపు ఇచ్చినా ఎర్రవల్లి గ్రామంలో ప్రతి కార్యక్రమం, రిలే దీక్షలు కానీ, కళ్ళకు గంతలు కట్టుకొని ఎంపీల వేషాలు, అన్ని రకాలైన బతుకమ్మలు, బోనాలు,
రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు కూడా ఎర్రవల్లిలో మా యువకులంతా కూడా మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా మంచి సపోర్ట్ చేసినారు. తెలంగాణ రావాలని ఎర్రవల్లి నుంచి కొండపోచమ్మకు పాదయాత్ర చేసిన, యాదగిరిగుట్టకు పాదయాత్ర చేసినాం, ముఖ్యమంత్రి గారు గెలవాలని పాదయాత్ర, ఇట్లా ఏ ప్రోగ్రాం తీసుకున్నా మా యువకులు మంచి సపోర్ట్ చేసి ఉద్యమంలో పాల్గొనడానికి ఒక అవకాశం కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? గతంలో మిమ్మల్ని అత్యంత సన్నిహితంగా పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానిపై మీ మాటల్లో. కేసీఆర్ గారికి మాకున్న సంబంధం అంటే ఒక రాముడు హనుమంతుడిలాగా. నాకైతే ఆయన ఒక దేవుడిలాగానే, ఒక రాముడిలాగా భావిస్తాను నేను. ఎందుకంటే మా ఎర్రవల్లికి రాకముందే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడే కేసీఆర్ అంటే ఒక వీరాభిమాని నేను. ఆయనను చూడాలి, ఆయనను ఒక్కసారి చూడాలని ఎక్కడనో వరంగల్ మీటింగ్లు, ఖమ్మం మీటింగ్లు దూరం నుంచి చూస్తేనే ఎంతో ఆనందంగా మురిసిపోయేవాళ్ళం. అట్లాంటిది అది విధివశాత్తు మేము కోరుకున్న కోరికను కొండపోచమ్మను మేము కోరుకున్నాం. కేసీఆర్ గారు మా గజ్వేల్కి రావాలి, పోటీ చేయాలని మేము కోరుకున్నప్పుడు అది మా కొండపోచమ్మ అదృష్టం మాకు కలిసి వచ్చి నిజంగానే వాళ్ళు గజ్వేల్కి రావడం, అదేదో వాళ్ళు అనుకోకుండా మా ఎర్రవల్లి గ్రామంలో ఎంతో కొంత వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళు కొంత వ్యవసాయ భూమిని కొనుక్కోవడంతో ఇంకా దగ్గరగా మాకు సంబంధాలు దగ్గరగా మేము చేసినటువంటి ఉద్యమాలు ఇవన్నీ వారి దృష్టికి వెళ్ళడం, దాంతో వారు గ్రామజ్యోతిలో భాగంగా వాళ్ళు గంగిదేవిపల్లి అక్కడ పోయి వస్తున్న సందర్భం మేము ఎప్పుడు కానీ ఎర్రవల్లికి వాళ్ళు వస్తున్నా రోడ్డు పై నుండి గౌరవంగా మన గ్రామానికి వస్తున్నారనే ఉద్దేశంతో మేము ఏ రాత్రి అయినా సరే, ఏ పగలైనా 12 గంటల రాత్రి వస్తుందంటే కూడా రోడ్డు మీద వెయిట్ చేసి వారికి నమస్కరించి వెళ్ళడం, అట్లా ప్రతి చూస్తున్న సందర్భంలో ఒకరోజు గంగిదేవిపల్లి పోయి వస్తున్నప్పుడు మేము అందరం అక్కడ ఉండి మా యువకులం అందరం నమస్కరించి అట్లా ఉండగానే వాళ్ళ కాన్వాయ్ ఆపి, బాలరాజు ఒకసారి మీ ఎర్రవల్లిని కూడా చూద్దాం, ఏంది మీ ఎర్రవల్లి సంగతి ఏంది, ఒకసారి మీ ఎర్రవల్లి గ్రామాన్ని కూడా నేను రేపు వస్తా, మీరు అందరు సిద్ధంగా ఉండండి అని చెప్పిండ్రు. కానీ మా గ్రామాన్ని దత్తత తీసుకుంటారు ఇవన్నీ అనుకోలేదు. సాధారణంగా ఊరు చూడడానికి వస్తారు అనుకున్నప్పుడు సరే అని మేము అందరం రెడీగా ఉన్నాం. తెల్లారి మార్నింగ్ 12 గంటలకు అట్లా వచ్చేసిండు, గ్రామంలోకి వచ్చిండు. మా గ్రామంలో ఉన్న పెద్దలు అందరం కలిసి వాళ్ళకి స్వాగతం పలికినాం. స్వాగతం పలికిన తర్వాత ఈ ఊరంతా తిరిగిండు, గ్రామం అంతా తిరిగి గ్రామంలో ఉన్న పరిస్థితులు ఇదంతా బాధపడ్డాడు. ఎందుకు ఇంత బాధలు ఎందుకుంటారు, మనం ఎంతో కొంత బాగు చేయాలి, మన పైలట్ ప్రాజెక్ట్ కింద ఎర్రవల్లిని ఒక దత్తత తీసుకొని బాగా చేద్దామని అంటే మేము అనుకున్నాం దత్తత అంటే ఏదో మర్చిపోయేట ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఏదో చేస్తుంటారు కదా, అట్లా ఏదో అనుకున్నాం. కానీ నిజంగా ఆ శ్రీమంతుడు సినిమా చూస్తాం కదా, మహేష్ బాబు సినిమా చూసినట్టే అంతా ఒక కళలాగా సంవత్సరంలో వాళ్ళు రావడము, రోజు పర్యవేక్షణ చేయడము, ఊరందరికీ ఇండ్లు ఇవ్వడము, ఊరందరికీ వ్యవసాయ యోగ్యమైన భూములు. నిజంగా మేము అసలు నిజంగా కళలు ఒక నోటి మాటలు కాదు, నిజంగా మీకు చూస్తే కూడా. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ వస్తే మేము బతుకమ్మలు వేయాలంటే ట్యాంకర్ తోటి నీళ్లు కొట్టి ఒక చిన్న గుంతలో నీళ్లు కొట్టి బతుకమ్మలు వేసే పరిస్థితి. తర్వాత వ్యవసాయం చేసుకోవాలంటే ఎవరు కానీ ఎక్కడ మా ఊళ్ళో ఉన్నటువంటి 1800 ఎకరాల భూమి ఉంటుంది, ఎవరో ఒకరు జర ఆర్థికంగా బాగున్న వాళ్ళు బోర్ వేసుకుంటే ఆ బోర్ కింద ఎకరమో అరెకరమో పారితే వాళ్ళే రైతులు ఉండే. మిగతా వాళ్ళంతా ఎక్కడనో హైదరాబాదు, బొంబాయి అక్కడ ఇక్కడ వలస వెళ్ళి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరము, మాకున్నటువంటి కూడవెల్లి వాగు, వీటన్నిటిని ఊర్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ బాగా అభివృద్ధి చేసి పుష్కలమైన వాటర్ ఇలా 1800 ఎకరాలలో మ్యాక్సిమం ఒక 100-200 ఎకరాలు తప్పిస్తే మిగతా అంతా భూమి అంతా సాగులోకి వచ్చేసింది, రైతులంతా పంటలు పండించుకుంటారు. నిజంగా ఇది చాలా సంతోషం ఉంటుంది. ఈ రకంగా దత్తత తీసుకోవడం అంటే ఏదో ఒక చిన్న పని చేసి పోకుండా ఒక గ్రామంలో ఉన్న ప్రతి పౌరునికి ఉన్న వాళ్ళ మహిళలకు అన్ని రకాలుగా, చివరికి వస్తే ఒక గూడు లేని మహిళ ఉంది ఎవరైనా ఉంటే కూడా ఆమె కూడా సింగిల్ బెడ్రూమ్, ఆమె కూడా ఉన్నతంగా బతకాలి, మంచిగా ఉండాలి, ఆమెకు ఎవరు లేరన్న బాధ ఉండొద్దని ఆ విధంగా వాళ్ళకు చేయడము. తర్వాత రైతులకు కూడా డ్రిప్ ఇవ్వడము, చెరువులు మంచి సమృద్ధి 24 గంటలు వాటర్, వ్యవసాయం అంటేనే వాటర్. ఒకప్పుడు బోర్ వేసుకొని ఒక రైతు బోర్ వేసుకొని నీళ్లు పడక ఉరేసుకొని చనిపోయిన పరిస్థితులు, పుస్తెమట్టలు అమ్ముకొని, అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు పోయేటప్పుడు చూడండి, ఎక్కడ చూసినా పుష్కలమైన వాటర్. ఇలా కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అంటుంటే బాధ అనిపిస్తుంది. ఏం చేశారు, కాళేశ్వరం వచ్చి ఏం చేసింది, అది ఏమంటారు కమిషన్ల కోసం కాళేశ్వరం చేసారు అంటారు. కానీ అది లేకపోతే ఇలా తెలంగాణ ఈ కొండపోచమ్మ ప్రాంతంలో మెదక్ జిల్లాలో అసలు ఎడారి అంటే మహబూబ్నగర్ తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతం మెదక్ ప్రాంతం. అట్లాంటి మెదక్ ప్రాంతం ఇప్పుడు ఎంత సస్యశ్యామలంగా కాళేశ్వరము, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఉత్తానే అంటే వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే
ఈ పక్కనే ఉన్నటువంటి కొండపోచమ్మ ద్వారా ఆలేరుకు ఒక కాలువ తీసుకుపోయారు సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మధ్య వరకు తీసుకుపోయారు. ఆయన బిప్ ఉన్నాడు కదా ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే గారు, ఆయన అంటుంటాడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు బాధ అంటే కాళేశ్వరం అది పెద్ద బూటకము డబ్బుల కోసం చేసిరని వాళ్ళు అంటుంటే మనసంతా తరుక్కపోతుంది. మళ్ళీ రాత్రి వస్తాడు, ఇక్కడ వచ్చి వెంకటాపూర్ ఉంటుంది, అక్కడ గేట్ వాళ్ళు ఓపెన్ చేసుకుని పోయి వాళ్ళకి ఆలేరు నియోజకవర్గం ఉన్న చెరువులన్నీ ఇప్పుడు నింపుకుంటున్నారు. మళ్ళీ కాళేశ్వరం దండగా అంటుంటే మా మనసంతా కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇది ప్రజలకు పోవాలి, ఈ విషయం ప్రజలకు తెలియకపోతే కూడా తప్పు జరుగుతుంది. మీ రాజకీయ ప్రస్థానం చెప్పండి, అలాగే మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎవరు స్ఫూర్తి? మేము వాస్తవంగా రాజకీయాల కోసం అయితే రాలేదు, కానీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మీద ఉన్న అభిమానం, కేసీఆర్ గారు నినాదాన్ని తీసుకోవడం, ఆ నినాదాన్ని మేము పట్టుకొని మాకు ఒక నాయకుడు ఉన్నాడు అని ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్న క్రమంలో ఎవరికైనా వాసానికి చేసిన మేలు మర్చిపోవద్దు. మాకు చంద్రమన్న అని, పల్లె మీద చంద్రమన్న అని, ఆయన ఇప్పుడు తూప్రాన్లో ఉంటాడు, ఎర్రవల్లి వాసి. ఆయన ఉద్యమంలో కొంచెం మాకు చేదోడు వాదోడు, ఆర్థికంగా మాకు ఎక్కడ పోవాలన్నా ఏం లేకున్నా ఆయన మాకు రాజకీయంగా కొంచెం అవగాహన కల్పించి ప్రతి కార్యక్రమాన్ని తీసుకోవడం, నల్లగొండ మీటింగ్లు కానీ వరంగల్, ఎందుకంటే ఆ మీటింగ్లకు పోవాలంటే ఆర్థిక పరిస్థితులు మాకు ఉండకపోయేది, వాళ్ళ కార్లు ఎక్కించుకుపోయి ఆ పరిస్థితులన్నీ చూపిస్తూ కొంచెం మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మేము మా గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు మాకంటే ముందు ఉండే, వాళ్ళు 2012 ఆ మధ్యలో ఉండే. ఆ టైంలో మాకు అనుకోకుండా అవకాశాలు దొరికి వార్డు మెంబర్గా నన్ను ఉంచడం జరిగింది. ఆ టైంలో ఉప సర్పంచ్ కూడా నాకు వచ్చింది, కాకపోతే కొన్ని రాజకీయ సమీకరణాల్లో మళ్ళీ అవకాశం కోల్పోవడం జరిగింది. తర్వాత 2013 ఎలక్షన్లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందర్భంలో మేము బాగా హార్డ్ వర్క్ చేసాం తెలంగాణ కోసం. అప్పుడు ఉన్న పరిస్థితిలో జై తెలంగాణ అంటేనే, అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో జై తెలంగాణ అనే పరిస్థితి లేదు, నిషేధించబడినట్టు ఆ పదం. ఆ టైంలో మేము జయదేపూర్లో జేఏసీ పెట్టి మేమంతా ఉద్యమాలు చేస్తూ, ఏదంటే రోడ్డు మీద ఒక సమావేశం 10 మంది జమగూడాలి. వాస్తవం తెలంగాణ రావడానికి 3 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటేమో భావజాల వ్యాప్తి, ఒకటేమో రాజకీయ ఎత్తుగడలు, ఇంకొకటేమో మన ఉద్యమాలు, ఇవన్నీ. అయితే మేము అవన్నీ అనుభవిస్తున్న సమయంలో రోడ్డు మీద పోయి పిడికడి మంది ఏమన్నా ఒక తెలంగాణ ఉద్యమం కార్యక్రమం నిర్వహించాలన్నప్పుడు జయదేపూర్ పోతే ఊరికొకరు ఒక 10 మంది పిడికడి మంది మనకు అనిపిస్తుంటే ఆడ చైతన్యం తేవాలి ప్రజలకు, ఏదో ఒక పాటనో ఒక మాటనో ఉంటే అందరికీ ఆ భావజాలం వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఆ రోడ్డు మీద మీటింగ్ పెట్టుకొని 10 మందిని కూర్చుంటే అంతా నవ్వుకుంటారు, ఏంది వీళ్ళకి ఇట్లా చేస్తుంది. దానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా అనుకోండి, మన ఉద్దేశం అయితే తెలంగాణ. ఆ టైంలో నాకు ఒక పాట అంటే ఒక పిచ్చి, చిన్నగా అప్పుడు నేను పాటలు పాడడం చిన్న, పరుగు పరుగునొచ్చినారు పట్నములో వచ్చినారు, వలసొచ్చింది మరిసి వతందారులు అయ్యినారు, బర్రె జనిగేలోలే వచ్చి జిలేలమ్మ జిట్ట, మన బ్రతుకాగం జయ్య వట్రి జిలేలమ్మ జిట్ట. ఇట్లా ప్రజలు చైతన్యం చేయడం, మనకు మోసం జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం కొంచెం పాటలు. చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేని కాన, నా పోరు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బ్రతుకు తెరువు, అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాల, చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేని కాన, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేల, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేల, నీళ్ళు లేక నోళ్ళు తెరిచే బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ. ఇట్లా తెలంగాణలో జరుగుతున్నటువంటి నీటి గోసలు, వనరులు, ఉద్యోగాలు, ఇవన్నీ పాటలు పాడుతుంటే కొంతమంది జమ అయ్యేది. ఆ జమ అవ్వుకుంటూ అట్లా మెల్లగా ఉద్యమం కొంచెం ఉవ్వెత్తున వస్తున్న సందర్భంలో వాస్తవానికి అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ, అప్పుడు మన సంతోష్ కుమార్ అని ఉండే, మేము ఆ పాటలు పాడడం రోడ్డు మీద కొంచెం ఏదో వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని ఊరికి అరెస్ట్ చేయడము, బైండ్ ఓవర్లు పెట్టడము, చివరికి ఒకసారి నన్ను రాత్రి పట్టుకుపోయి 12 గంటల రాత్రి ఇట్లా రోడ్ల మీద పాటలు పాడడం, ఇట్లాంటివి చేసినామంటే నీ చదువుకున్న భవిష్యత్తు మొత్తం బ్లాక్ చేసేస్తా అని బెదిరియడము. ఆ తర్వాత నేను భయపడి మార్స్ కంపెనీలోకి వెళ్ళి అక్కడనే మళ్ళీ సైలెంట్ అయిపోవడం. ఎందుకు వచ్చినా మన ప్రభుత్వం లేదు, మన రాజకీయం లేదు, అప్పుడు ఇంకా ఉద్యమ పార్టీ ఎలా, అప్పుడు మాకు కేసీఆర్ లేడు ఇక్కడ దగ్గరలో, అట్లా అని భయపడి మార్స్ కంపెనీలో ఉన్నాం. మార్స్ కంపెనీలో ఉన్నాక కూడా మనసులో ఏదో బాధ, ఎందుకు మనం వెనక పడిపోయి ఇంకా ఉద్యమం చేయాలి మనం ఇట్లా అనుకుంటే ఎట్లా అని ఎంతోమంది అమరులయ్యారు, వాళ్ళ కింద మనం లెక్కన అనిపించి మళ్ళీ ఉద్యమం వెళ్ళడం. ఆ టైంలో మన ఉస్మానియా జేఏసీ బస్సు యాత్ర అని మళ్ళీ పల్లెకి వస్తుంది. మళ్ళీ అదే జయదేపూర్ గాంధీ చౌరస్తా వద్ద వాళ్ళు వచ్చినప్పుడు
అప్పుడు శ్రీకాంతాచార్య మరణం ఆ తర్వాత అందశ్రీ గారు ఒక పాట రాశారు, అది జనజాతరలో మన గీతం అని ఒక పాట రాస్తే ఆ పాట కోసం నేను ఒక వారం రోజులు ప్రిపేర్ అయ్యి ఉస్మానియా జేఎస్ అడికి వచ్చినప్పుడు మళ్ళీ అదే ఎస్ఐ సంతోష్ కుమార్ అక్కడ ఉన్నారు, నేను ఆగలే ఆ ఫ్లోలో ఆ పాట వాడిని నేను. ఆ పాట నాకు బాగా ఇష్టం, ఉద్యమంలో నాకు ఒక ఉద్యమకారునిగా పేరు తేవడం పాటకారుని అంటే అదొక మంచి ఇష్టమైన పాట. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనన మరణమే ఆహా, కష్టాలష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గలగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా ఆత్మగల్ల మా తెలంగాణకు 69 గ్రహణం 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం విద్యార్థుల బలిదానం, అరే వంచన వచ్చి ఓహో పంచన చేరితే ఆహా, సమరాంగణమున ఓహో సైంధవులుంటరు ఆహా, మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల జై బోలో తెలంగాణ, నిప్పులు చెరిగే తుపాకి రవ్వల గుప్పిట బట్టి నలిపేస్తాం గుప్పిట బట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం విత్తనాలమై మొలకేస్తాం, అరే లాఠీలిరిగిన ఓహో లడాయి మానం ఆహా, పిడుగులు పడ్డావో మడమలు తిప్పమ్మాహా, వేలకు వేల బలిదానాల్లో వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ అని ఆ పాట పాడుతూ అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు అరే మళ్ళీ పట్టుకొని నువ్వు మారవరా ఉద్యమం అంటే ఇంత పిచ్చిందని అప్పుడు నన్ను ఒక ఉద్యమకారునిగా ప్రజలకు వెళ్ళినాం. అప్పుడు అదన్నీ గమనించినటువంటి ప్రజలు ఒక మంచి వ్యక్తి ప్రజలలో ఉండాలి అట్లాంటి వాడని చెప్పి మా గ్రామ ప్రజలంతా నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ నార్మల్స్గానే ఎన్నుకున్నారు. అయినప్పటికీ కూడా గ్రామంలో ఉన్నటి రాజకీయ పరిస్థితులు మళ్ళీ కొన్ని మారిపోయినప్పుడు కూడా మనం గెలిచినాం. మళ్ళీ మేము గెలవగానే కేసీఆర్ గారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఇదంతా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. చాలామంది అనుకుంటారు మీకు ఏం చేస్తే కేసీఆర్ ఇదంతా చేసిందంటే ఏదో మేము చేసినటువంటి ఉద్యమము జరిగినటువంటి పరిస్థితిలో దత్తత తీసుకోవడం ఇలా మా పిల్లల తరాలు చాలా సంతృప్తి. మా జీవితంలో జీవితకాల సాఫల్యం అంటారు కదా, మేము ఏం చేస్తే ఇంత పెద్ద పేరు వస్తుంది కేసీఆర్కు, ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎన్నో రకాలుగా ఉన్న వాళ్ళకంటే మాకు. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మల్ని పాలపిట్ట అని పిలిచిన సందర్భం కూడా ఉంది. ఆ నిర్మాణ సమయంలో మీకు వారికి అనుబంధం ఎలా ఉండే? అయితే ఎప్పుడైతే గ్రామాన్ని దత్తత తీసుకొని మా ఊర్లోకి రావడం జరిగిందో అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరం కూర్చొని చర్చించడం, ముఖ్యమంత్రి గారు మేమంతా చర్చించడం. మామూలుగా అయితే మనం చూస్తుంటాం, మేము చెప్పేది కాదు, ఒక్కొక్క దగ్గర ఒక ఇంచు జాగా ఒక చిన్న గెట్ల దగ్గర తలకాయలు పలగొట్టుకుంటే పరిస్థితి ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన మాట మేరకు వాళ్ళ అంత గొప్ప వ్యక్తి మా గ్రామానికి వచ్చి దత్తత తీసుకున్నప్పుడు వాళ్ళు ఏది చెప్పినా అది చేస్తామని మా గ్రామస్తులు కూడా నిజంగా త్యాగవంతులు. ఎందుకంటే అట్లాంటి ఎవరు ఎంత జాగున్నా ఎంత భూమి ఉన్నా ఊరందరి కోసం ఒకరి కోసం ఒకరు 1000 గదాలున్నా ఒకరికి 50 గదాలు లేకున్నా అందరికీ సమానం. ఇవాళ బాలరాజు ఇల్లు అయినా గంతే ఉంటుంది, ఇంకోళ్ళు చిన్న ఎవరో లేని వాళ్ళ ఇల్లు అయినా గంతే ఉంటుంది. అందరికి ఒకే విధమైన విధానం ఉండాలి, మన గ్రామంలో అందరూ ఒక తీరుగా ఉండాలి అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు అందరం కూడా వారికి సహకారం జరిగింది. ఊరన్నప్పుడు చిన్న చితక ఎక్కడైనా ఉంటాయి, అవన్నీ అన్నిటిని అధిగమించి ఇలా ఒక ఇల్లు కట్టాలంటేనే ఎంతో కష్టమైన పని. అట్లాంటిది 499 దాదాపు 500 ఇళ్ళు ఊరంతా నిర్మాణం మొత్తం డిస్మాలిష్ చేయడము. ఒక కేసీఆర్ గారు చెప్పారు మాకు సమావేశం వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వాళ్ళు కోఆర్డినేట్ చేసి మా అందరినీ కూర్చుంటూ మాట్లాడే టైంలో మీరు ఊరంతా ఖాళీ చేయాలి, ఉన్న ఇళ్ళన్నీ కూలగొడతాం అన్నప్పుడు కొంత పెద్ద మనుషులు, ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పే మాటలు కొంచెం నమ్మరు, ఏంది ఉన్నిళ్ళు కూలగొట్టుకొని మేము రోడ్డు మీద ఉంటే మళ్ళీ తర్వాత ఏమవుతుంది మేము ఏం కావాలని ఎవరైనా బాధపడతారు. కానీ అట్లాంటి టైంలో వారు మాకు భరోసానిచ్చి మా అందరిని ఊరు బయట ఉన్నటువంటి స్థలాల్లో గుడిసెలేసి ఒక ఏమంటారు
రాముడు వనవాసం ఏరినట్టు 16 సంవత్సరాలు వనవాసం ఏరితేనే పట్టాభిషేకం ఎట్లయితుంది అవుతుంది 14 సంవత్సరాలు. మేము ఒక సంవత్సరంన్నర పూర్తిగా సంవత్సరంన్నర ఊరు మొత్తం వదిలిపెట్టి బయట గుడిసెలు వేసుకొని చేళ్ళల్లో ఉండి ఆ దేవుడు కూడా సహకరించింది మాకు. ఒక సంవత్సరంన్నర రోజులు ఎక్కడ పడితే అక్కడ అడవిలో ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి హాని జరగకుండా అన్నీ ఒక 1.5 ఇయర్లో ఇండ్లన్నీ జరగడం. వారు సమావేశంలో నిర్వహిస్తున్నప్పుడు మాకు ఒక్కొక్క హామీలు ఇస్తున్నారు. పశువులు ఇంటింటికి ఆర్థిక సమృద్ధి జరగాలి అని పశువులు ఇవ్వడము, మనం కరెంటు బిల్లు కూడా కట్టొద్దు, ఇంటి మీద సోలార్ ఫిట్టింగ్ చేయడం ఫ్రీగా. ఇంకా తర్వాత కోళ్ళు కూడా మన ఇంటికి వస్తే కోళ్ళు ఎగ్స్ ఇస్తే మనం పుష్టిగా పెరుగుతాం, పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు, కోళ్ళు ఇవ్వడం. ఇంకా ఇట్లా రకరకాలుగా అన్ని వసతులు చేస్తున్నప్పుడు ఒకరోజు దసరా జరిగింది మా గ్రామంలో. దసరా ప్రోగ్రాంకు వాళ్ళు కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంది. నేను అడిగినా అన్నట్టు పాలపిట్టను చూస్తే ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ పాలపిట్టను దసరా నాడు చూసినప్పుడు ఒక మంచి శుభం, పాలపిట్టను చూసినప్పుడు శుభం, అట్లా పాలపిట్టను చూసినప్పుడు శుభం జరుగుతుంది అన్నప్పుడు మరి కేసీఆర్ గారిని చూసినప్పుడల్లా వాళ్ళు ఎర్రవల్లికి వచ్చి ఒక సమావేశం నిర్వహించినప్పుడల్లా మాకు ఒక శుభం జరుగుతుంది. ఒకసారి వచ్చినప్పుడు ఇండ్లు ఇవ్వడం, ఒకసారి వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ ఇవ్వడం, ఒకసారి వచ్చినప్పుడు పశువులను ఇవ్వడం, ఇట్లా ఆయన చూసినప్పుడల్లా మాకు శుభమే జరుగుతుంది కదా. మరి మీరు కూడా మాకు పాలపిట్ట ఎందుకు కావద్దు సార్, మీరు మా ఎర్రవల్లి గ్రామానికి పాలపిట్టనే మీరు అని మేము అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు అట్లా జరిగింది. ఆ రకంగా వారికి మాకు సన్నిహిత్యం పెరగడము. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటికి కూడా వారితో ఉన్నటువంటి ఎందుకంటే ఒక రామాయణంలో ఎవరి పాత్ర రాముడు ఉంటాడో, ఆంజనేయుడు, శ్రీతి ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటారు. ఈ రామాయణంలో కూడా నేను ఒక ఉడతలాగా భావిస్తాను. కేసీఆర్ గారి దగ్గర ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నప్పటికీ కూడా వారికి నాకు చిన్న అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి ఒక కుటుంబ వ్యక్తిలాగా మాకు వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కానీ ఏదానికి కానీ మమ్మల్ని పిలవడం అనేది నాకు చాలా సంతోషం. వారికి ఒక ఉడతా భక్తిలాగా మేము ఎప్పటికీ ఉంటాం. కేసీఆర్ గారు దత్తత తీసుకున్న క్రమంలో ఇండ్ల నిర్మాణము, ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచే సమయంలో మీరు చేతివాటం పొందారని, బాగా ఆస్తులు కూడగట్టుకున్నారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. దానిపై మీ మాటల్లో. వాస్తవమే, ఎవరికైనా ఒక సాధారణ సర్పంచ్గా ఉన్నప్పుడే ఎంతో కొంత సంపాదించుకుంటారు. వాస్తవానికి ఏదో పని చేసినప్పుడు వాళ్ళు కొన్ని పలుకుబడితోటో రియల్ ఎస్టేట్లో అట్లా చేసుకున్న వాళ్ళు ఉంటారు. మేము కూడా వాస్తవాన్ని సంపాదించుకున్నాం, బాగా సంపాదించుకున్నాం. ఏంటంటే ప్రజలలో ప్రేమ సంపాదించుకున్నాం. ఇవాళ 10 సంవత్సరాల కింద మేము సర్పంచ్ అయిపోయినప్పుడు ఇవాళ కూడా మమ్మల్ని ఒక సర్పంచ్గానే గౌరవిస్తారు ప్రజలు. అధికారంలో పదవులు ఉన్నప్పుడు ఎవరైనా నమస్తే పెడతారు, రోడ్డు మీద గౌరవిస్తారు. కానీ అధికారం లేనప్పుడు గౌరవించడం గొప్ప. అది మేము సంపాదించుకున్నాం. వాస్తవానికి చాలామంది అన్నారు 300-400 కోట్ల రూపాయల వరకు నడిచింది ఇక్కడ. వాస్తవానికి 10 కోట్లు 5 కోట్లు కాదు, చెరువులు ఇవన్నీ కలిసి దరిదాపు 300-400 కోట్ల వరకు నడిచినప్పుడు పెద్ద ఆయన మా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు. మా సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, మన ఉన్న గ్రామ పెద్దలు అందరితో ఒక రివ్యూ నిర్వహించి కలెక్టరు, అప్పుడున్న గడా గారు అందరిని కూర్చుండేట్టు ఒకటే మాట చెప్పిండు. ఉన్న కాంట్రాక్టర్లు, ఏ పని చేసే కాంట్రాక్టర్లతోటి మీ ఊరు డెవలప్ కావాలి, నేను ఒక నమ్మకం మీద మీకు అప్పచెప్పినప్పుడు మీరు ఆ చిన్న చిన్న కకృతివాడి కమిషన్ల కోసం కకృతివాడి మీరు పనులకు ఆటంకం కల్పిస్తే ఆ కాంట్రాక్టర్లు బెదిరిపోయి పనులు చేయరు. మీకు పని మంచిగా చేయించుకోండి, నాణ్యమైన వర్క్ చేయించుకోండి, నా పేరు నిలబెట్టండి అని వారు ఒక మాట చెప్పారు. ఆ మాటతోటి వాస్తవానికి ₹1 కోటి పని చేస్తే ఆటోమేటిక్గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. 400 కోట్లు అంటే మేము దరిదాపు 10 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం, పెద్ద సార్ మన మీద ఇంత బాధ్యతతోటి 300-400 కోట్ల బాధ్యత పెట్టి ఇంత గ్రామాన్ని అభివృద్ధి చేస్తుండు, రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తుంది, ఎర్రవల్లి మీకు ఓట్లు వేసిరా, ఎర్రవల్లి మీకు వేస్తుర్రు అన్నప్పుడు కూడా ఒక పైలట్ ప్రాజెక్టు కింద ఎర్రవల్లిని తీసుకున్నప్పుడు మేము నిజాయితీగా పనిచేయాలి. ఆయన మా మీద అంత పెద్ద బాధ్యత పెట్టిన ఏ చిన్న పొరపాటు జరిగినా ఎర్రవల్లి బాలరాజు ఒక ఫలానా కాంట్రాక్టర్ని బెదిరించిందంటే అది నాకు కాదు, చెడు పేరు మా కేసీఆర్ గారికి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఎన్ని కష్టాలైనా ఎంత ఇబ్బందులైనా కూడా మేము ₹1 సంపాదించుకోలేదు. కాకపోతే సంపాదించుకోలేక మొన్న ఒకసారి అన్నారు, ఎవరు వరంగల్ నుంచి ఒక సర్పంచుల బృందం మా గ్రామాన్ని విజిట్ చేయడానికి వచ్చారు. మీరు కేసీఆర్ గారు ఇంత చేసిరు కదా, ఇంత అభివృద్ధి చేసిరు కదా, ఎన్ని కోట్లు సంపాదించారు అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక 50 లక్షలు సంపాదించుకున్నా అని చెప్పిన. ఏ విధంగా ఇంత చేస్తే 50 లక్షలు ఎట్లా అంటే, మేము పాత రోజులలో ఒకటే ఇంట్లో మేము 3 అన్నదమ్ములు, చిన్న ఇల్లు ఉండే మాకు. ఇలా మాకు 3 అన్నదమ్ములకు పెళ్ళి అయిన వాళ్ళకి అందరికి 3 ఇండ్లు వచ్చినాయి. ఒక ఇల్లు విలువ ఇవాళ మార్కెట్ వేళలో 15 లక్షలు, 3 5లకు 15 3 45 లక్షలు అవి సంపాదించుకున్నట్టే. నేను కష్టపడితేనైతే కట్టలేకపోయేటని. తర్వాత నాకు ఒక ట్రాక్టర్ ఇచ్చారు. అప్పుడు ఒక నియమం పెట్టిరు, జాగా భూమి లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఒక ట్రాక్టర్ ఇవ్వాలి, అది దున్నుకొని ఆర్థికంగా బతకాలన్నప్పుడు అందులో నేను అర్హున్నైనా నాకు ఒక ట్రాక్టర్ వచ్చింది, ఒక 15 లక్షల ట్రాక్టర్ వచ్చింది.
15 లక్షలు ఒక 45 60 లక్షలు నేను సంపాదించుకున్నట్టు కదా, అది నాకు కేసీఆర్ గారి ద్వారానే వచ్చినట్టే కదా. మరి మీ ఊర్లో సర్పంచ్కి ట్రాక్టర్ వచ్చిందా, మీ దగ్గర ఉన్న సర్పంచ్కి, మీ దగ్గర ఉన్న అందరికి ఇండ్లు వచ్చినాయా అంటే ఈ రకంగా సంపాదించుకున్నాం. కానీ మేము ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు. ఆ ఉద్దేశంతో కేసీఆర్ గారికి మాకు ఇప్పుడు ఉన్నటువంటి అన్యోన్య సంబంధం, నమ్మకం ఇవన్నీ జరిగినాయి. ప్రపంచం మెచ్చిన నేతగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తూ రెండు టర్మ్ల వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగారు. మూడోసారి కూడా మళ్ళీ తనే వస్తా అని చాలామంది ఎదురు చూశారు. ఎందుకు కోల్పోవడం జరిగింది, పదవిని ఎందుకు కోల్పోయారు మీ మాటల్లో? వాస్తవానికి ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే మేము సారంబడి బస్సు యాత్రలో అన్ని కాన్స్టిట్యూన్స్ దర్యాపుగా తిరిగినాం రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క అభిమానం అంతా చూస్తే నిజంగా మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తాం అదంతా నిజమే అనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే ప్రజలలో కేసీఆర్ గారు మనకు కావాల్సినన్ని నీళ్ళు ఇచ్చిండు, వ్యవసాయం పరిపుష్టిగా నడుస్తుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, బాగానే ఉంది. రైతు బంధు 10,000 ఇచ్చిండు, బాగానే ఉంది. కళ్యాణ లక్ష్మికి 1,16,000 ఇచ్చిండు, బాగానే ఉంది. పెన్షను 2,000 ఇచ్చిండు. తర్వాత మేము దశల వారీగా ఇస్తామని వాళ్ళు అలాగే హామీలు ఇవ్వలేదు. సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ పోతామని వాళ్ళు చెప్పారు. ఇంకా ఇట్లా రకరకాలుగా చాలా విషయాలలో వాళ్ళు చెప్పినవి చేసిండ్రు. ఇవన్నీ ప్రజలకు చేరువైపోయినాయి. ఇంటింటికి తాగునీరు, సాగునీరు అన్నీ వచ్చినాక ప్రజలలో ఏమైపోయిందంటే ఇవన్నీ జరిగిపోయినాయి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే అలవిగానే హామీలు తానే మేము కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే మేము తులం బంగారం ఎక్కువ ఇస్తామండి, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామండి, కేసీఆర్ గారు 2,000 పింఛన్ ఇస్తే మేము 4,000 ఇస్తామండి. ఇవన్నిటి భ్రమలో పడిపోయి ప్రజలు వాస్తవానికి 10 ఏళ్ళు ఇది చూసినాం, ఇది ఒకసారి చూస్తే ఇదెంత బాగుంటుందో, కేసీఆర్ గారి కంటే ఇంకా బాగా చేస్తారేమో ఒక ఆశలో ప్రజలు అటువైపు తిరిగేసరికి ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ 1 ఇయర్లోనే, ఒక సంవత్సర కాలంలోనే అవన్నీ అమల్లో గెలిచిన 100 రోజుల్లోనే ఇవన్నీ చేస్తామన్నారు హామీలు. ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఆ చిన్న చిన్న కోరికలను అవన్నీ నిజమైతే అనుకొని ఒకసారి అట్టు పోయినరేమో. కానీ ఏదేమైనా ఇప్పుడు కూడా గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది. పక్క గాడిద ఉంటేనే గుర్రం ఇంత మంచిగా ఉందా అనేది తెలుసు. ఒక రకంగా ఈ ఓటమి కూడా మా పార్టీకి ఒక మంచిదే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ప్రజల నుంచే వ్యక్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 1 ఇయర్ వచ్చింది. ఈ మధ్యకాలంలో సంబరాలు కూడా నిర్వహించారు. ఈ 1 ఇయర్ పరిపాలనపై మీ విశ్లేషణ అంటే ఇక మేము చెప్పేది ఏం లేదు. ప్రత్యక్షంగా ప్రజలే మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచిన 100 రోజులలోనే 6 హామీలను అమలు చేస్తామన్నారు. అయితే పాపం ఒక ముసలి తల్లులు అక్కడక్కడ వాళ్ళని అడుగుతుంటే బాధపడుతున్నాం. 4,000 వస్తాయని మేము కేసీఆర్ కేక కాంగ్రెస్కి వేసినాం, ఇలా ఆగమైపోయినాం అని వాళ్ళు మొత్తుకోవడం. రైతులు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పంటకు మాకు పెట్టుబడి సాయం టైంకి అందేది, టింగ్ మన మెసేజ్లు వచ్చేది. ఇలా ఏడాది అవుతుంది 2 పంటలు పోయినా ఇంతవరకు రైతు బంధు వస్తుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంకా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారేమో 1,16,000 ఇస్తే ఇంకా మేము తులం బంగారం అన్నారు. ఇంతవరకు పెళ్ళిళ్ళైన వాళ్ళు చాలామంది మొత్తుకున్నారు. ఆర్డీఓ ఆఫీసుల కాడ, ఎంఆర్ఓ ఆఫీసుల కాడ తులం బంగారం ఇచ్చిపెట్టి అసలు కళ్యాణ లక్ష్మి వస్తలేదు వాళ్ళు మొత్తుకోవడము. ఇలా సాగునీరు కాళేశ్వరం దండగా అన్నారు. అదే కాళేశ్వరం తోటే ఇలా అన్ని పొలాలకు నీళ్ళు ఇస్తున్నారు. ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు అది కాళేశ్వరం తప్పు అంటారు. మరి ఇలా సీతారామరావు ప్రాజెక్ట్ నేను ఎందుకు ఓపెన్ చేసిరు? ఇవాళ మళ్ళీ పాలమూరు రంగారెడ్డి దండగా అంటారు. మొన్న వాళ్ళే పోయి పాలమూరు రంగారెడ్డి ఓపెన్ చేసి మరి ఈ సంవత్సర కాలంలో అయితే వీళ్ళు ప్రాజెక్టులను కట్టలేదు కదా, ఈ సంవత్సర కాలంలో ఈ కాలువలను తీయలేదు కదా. మరి మొన్న వాళ్ళు ఎవరు మంత్రి గారు మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా దేశంలోనే ఉత్తమంగా పంటలు పండించినటువంటి ప్యాడీ పంటలో దేశంలోనే తెలంగాణ టాప్ ఉంది అని అంటున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏమైనా కాలువలు తీసిరా, నీళ్లు తెచ్చిరా, ఏ రకంగా మరి టాప్ ఉంది అంటే కేసీఆర్ గారు తెచ్చినటువంటి వాటరు, 24 గంటల కరెంటు, సరైనటువంటి నీరు ఇవన్నీ దొరకడంతో ఇలా తెలంగాణ టాప్ ఉంది. కానీ అది వాళ్ళు ఏదో కేసీఆర్ మీద బురదలం ఒకటే టార్గెట్, డైవర్షన్ రాజకీయాలు పెట్టుకొని ఓనాడేమో సినిమా హీరోలతోటి పుష్ప మీద 2 రోజులు డైవర్షన్ చేయాలి, ఈ పథకాలు అడుగుతారు ప్రజలు. ఇవి అడుగుతారు అంటే ఓనాడు కేసీఆర్ మీద ఏమంటారు కొండందా వెల్కమ్ తీసినాడు. ఒక 50 కోట్ల రూపాయలు తెలంగాణ పరువు పెంచాలి, హైదరాబాద్లో కార్ రేస్ పెడితే ఒక పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక 50 కోట్ల చేస్తే దాని మీద రాజకీయం చేయడము, ఇవన్నీ మర్చిపోవాలని చేయడం. ఇలా 100 కోట్ల ఫ్రాడ్. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అంటారు చాలామంది. స్కాంగ్రెస్ ఎన్ని స్కామ్లు, ఎన్ని కుంభకోణాలు. ఒక కుంభకోణాలు లేని ఏదన్నా ఉంటే చెప్పండి. బొగ్గు కుంభకోణాలు,
రకరకాల కుంభకోణాలు ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు స్కామ్లు చేసి ఒక 50 కోట్ల స్కామ్ను పట్టుకొని ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం ఉన్నట్టు దాన్ని ఆగమాగం చేయడము, ఈ స్థానిక సంస్థలలో వీళ్ళు మళ్ళీ ఏడ గెలుస్తారు ఏమవుతుంది అన్న ఉద్దేశంతో బురదలు చల్లడము, కవితమ్మం కొంటోయి లిక్కర్ స్కామ్ చేసిందని పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు దొంగ అన్నట్టు ఇలా వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారి మీద 69-70 కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ మీద ఎన్నో బోఫోర్స్ కుంభకోణాలు, ఈ కుంభకోణాలు, బొగ్గు కుంభకోణాలు, ఇవన్నీ వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళు బయట తిరుగుతారు బయళ్ళ మీద. ఇవాళ కేటీఆర్ గారే ఏదో దొంగ చేసినట్టు అన్ని అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు. ఇక నిన్న కేసు కొట్టేసింది, సుప్రీంకోర్టు వాపసు ఇచ్చింది, దాని మీద అవగాహన లేకుండా. ఇది ఒక మధ్యంతరంగా బెయిల్ ఉన్నది, అది హైకోర్టు పరిధిలో ఉన్న అంశంలో మేము తలదూర్చడానికి వీలు కాదు, అది మళ్ళీ మీరు అక్కడనే తేల్చుకోవాలని చెప్పి వాళ్ళు పంపిస్తే కేసీఆర్ కొట్టేసింది, సుప్రీంకోర్టు వాపసు పంపింది, ఇట్లా అన్ని వాళ్ళ కుటుంబం మీద ఒక వ్యతిరేకత ఏదో నెగిటివ్ మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు తప్పితే పెద్దగా జరిగింది ఏం లేదు. అది ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ వస్తాడనే ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీంట్లో వాస్తవం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని మీరు చెప్తా ఉన్నారు. సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది. ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా గెలుస్తుంది అని అనుకుంటున్నారు? అది ఖచ్చితంగా కొన్ని రాజకీయంగా కొన్ని రకరకాల సమీకరణాలు ఉంటాయి. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైందంటే, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉండాలని కొందరు, కాంగ్రెస్ కేసీఆర్ 10 సంవత్సరాలు అయింది, ఒకసారి మార్చి చూస్తే ఇంకా బాగా జరుగుతుందేమని స్థానికంగా అయినప్పుడు ఏమైంది, అందులోనే కాళేశ్వరాన్ని ఒక బదనాం చేసి, అది పుష్కలంగా నీళ్ళలోనే కానీ అదొక బదనాం చేసి 4 ఓట్లు సంపాదించుకొని 4 సీట్లు సంపాదించుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని ఒంటరిని చేసి వాళ్ళ మీద అటాక్ చేశారు. కొన్ని సోషల్ మీడియా అసత్య ప్రచారాలు ఇవన్నీ జరిగినాయి. మేము అడిగినాం కేసీఆర్ గారిని, సార్ మనం ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ఊకోవాలి సార్ నోరు మూసుకొని అంటే, జరగనే ఎవరి పని వాడు చేసుకోవాలి, మనం మంచి చేసుకుంటూ పోతున్నాం, వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తే మనం ఏం చేస్తామని వాళ్ళు అన్నప్పుడు మేము కూడా సైలెంట్ అయినాం. మరి అట్లా అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మీరు స్థానికంలో ఎట్లా గెలుస్తారు, మీకు ఏ ధైర్యం ఉందని మీరు అంటున్నారు. వాస్తవం, కేంద్రంలో ఢిల్లీ ప్రభుత్వం ఆపున్నది, ఆడ బీజేపీ చేయాలనుకుంటే మరి చేయొచ్చు కదా, ఆపు ఎందుకు గెలుస్తుంది 2 సార్లు 3 సార్లు హ్యాట్రిక్, ఈసారి హ్యాట్రిక్ కూడా కొట్టబోతుంది. ఇప్పుడు ఆపు ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుంది. మరి ప్రభుత్వం మోడీ గారిది ఉన్నప్పటికి కూడా ఇంత 3 సార్లు గెలిచినప్పుడు మరి ఆడ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, స్థానిక ప్రజలు వాళ్ళకు స్థానికంగా సమస్యలు వేరే ఉంటాయి, దేశ సమస్యలు వేరే ఉంటాయి, రాష్ట్ర సమస్యలు వేరే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులలో స్థానిక సంస్థలలో మ్యాక్సిమం, ఎందుకంటే పరిస్థితులు ప్రజలకు రైతుల కష్టాలు నష్టాలు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఇప్పుడు ప్రభుత్వానికి చూపించాలి, మేము జరిగేది వ్యతిరేకత చూపించాలంటే స్థానిక వాళ్ళకు ఓటు కావాలి. ఇప్పుడు ఓటు రూపంలో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు మేము గెలుస్తానని అనుకుంటున్నాం. అయినా రాజకీయాలలో కూడా గెలుపుకోవటం సహజం. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, దేశంలోనే ఉక్కు మహిళ గొప్ప ప్రధాని అన్న వ్యక్తి కూడా మన మెదక్ నుంచి నిలబడి ఓడిపోవడం జరిగింది. అదే ఎన్టీఆర్ గారు గాలి ప్రభంజనం 82 ఆ టైంలో గాలి ప్రభంజనం వీస్తుంటే కూడా చిత్తరంజన్ చేస్తుంటే మహబూబ్నగర్లో ఓడిపోయారు. అట్లా ఎక్కడైనా రాజకీయాల్లో గెలుపు ఓటంలో ఫైనల్ కాదు, ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడతాం. అన్నింటినీ సమానంగా తీసుకొని ప్రజా తీర్పును గౌరవించాలి. వాళ్ళు ప్రజలు ఏదైతే కోరుకుంటారో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని అట్లాంటి తప్పులు జరగకుండా మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక మారుమూల ప్రాంతమైన ఎర్రవల్లిని బంగారు వల్లిగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ గ్రామంలో కాంగ్రెస్ వైపు వెళ్తూ ఉన్నారు, అది ఈ మధ్యకాలంలో కూడా చూస్తూ ఉన్నాం. దానిపై మీ మాటల్లో అంటే వాస్తవానికి రాజకీయాలలో పవర్ బ్రోకర్స్ ఉంటారు కొంతమంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయడం, అది సాధారణంగా ప్రతి పార్టీలో ఉన్నాయి. వారికి ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు 2 ఉన్నప్పుడే ఒకరికొకరు చిన్న చిన్న వాటికాడ మనస్పర్ధాలు వస్తాయి. ఈ రాజకీయ పార్టీలలో మేము గ్రామం అంతా ఏకగ్రీవం, 1 సైడ్. ఎప్పుడైనా మేము కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఒక్కటే దాటి మీద ఉన్నాం. కానీ ఒకే ఒరలో 2 కత్తులు ఇమడలేవు. కొందరు బాలరాజు బాగా ఎదుగుతున్నాడు, కేసీఆర్ గారి దగ్గర ఉంటుండు, ఆ స్థాయి మాకెందుకు రావద్దు అని కొందరికి వ్యక్తిగత కారణాలు, లేదంటే స్వార్థ ప్రయోజనాలు. ఇంట్లో ఉంటే ఈయనైతే ఇంకో దాంట్లో పోతే నేనైతా పెద్దోడినైతా. ఇట్లా మా గ్రామం దరిదాపుగా 2 ఎలక్షన్లు పోయిన, ఫస్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంతకుముందు జరిగినటువంటి ఎమ్మెల్యే కానీ 90% ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారు. కాకపోతే 1-6 వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు, లేకపోతే ఒకరి మీద ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలతోటి తప్పితే
వేరే సార్ మీద ఎవరికి కోపం లేదు. సార్ అంటే అందరికీ అభిమానమే. ఎర్రవల్లి అంటేనే కేసీఆర్ గారి పుట్టినిల్లు లాంటిది. ఇక కొందరు రాజకీయ పవర్ బ్రోకర్ అవకాశవాదులు పోయినంత మాత్రం మేమేం బాధపడతలేము కూడా. ఎందుకంటే మళ్ళీ రాజకీయం రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు రాబోతారు. అది మేము చూస్తాం, మీరు కూడా చూస్తారు. వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలే కోరుకుంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ ముందు ఉంటారు. దానికి మేము కూడా రాజకీయ సమీకరణాల్లో భాగంగా పెద్దసారి చెప్తే అది మేమందరం కూడా ఉండాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ అధినాయకులు మీపై భారీ నజరానా ప్రకటించి మిమ్మల్ని పార్టీలోకి చేర్చుకుంటా అని చెప్పేసి వినికిడి జరిగింది. అలాగే ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ భారీ నజరానా గిట్ట ప్రకటిస్తే కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? వాస్తవానికి నేనైతే రాజకీయాల కోసం రాలేదు. ఏదో ఉద్యమం నుంచి ఉద్యమ పార్టీ అట్లే మా రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఎదగడంతో నేను పదవుల కోసం దానికోసం అయితే రాజకీయాలకు రాలేదు. కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మేము ఉన్న రోజులు మనం జీవించి ఉన్న రోజులు కేసీఆర్ అధికారంలో ఉంటామా, పార్టీ ఓడిపోతామా, ఏమవుతుందో అది మాకు సంబంధం లేదు. మేము ఉన్న రోజు, మా శ్వాస ఉన్న రోజులు కేసీఆర్ గారు వెంటనే ఉంటాం. అదేవిధంగా మీరు అన్నట్టు కూడా బీజేపీ నుంచి నన్ను ఒత్తిడి తెచ్చారు రావాలని. మా మిత్రుల ద్వారా రకరకాలుగా ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఉద్యమకారుడే కదా, మీ బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినప్పుడు మరి మీరెందుకు సపోర్ట్ చేయరని నన్ను కొన్ని ఒత్తిడి చేసినప్పటికి కూడా నేను వెళ్ళనని చెప్పినాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మనం సంప్రదించలేదు, కానీ బీజేపీ వాళ్ళు సంప్రదించినప్పటికి కూడా మేము వెళ్ళలేదు. ఓన్లీ మేము కేసీఆర్ గారి అభిమానులుగానే ఉంటాం. పార్టీలలో ఏదో పదవి వస్తే జెడ్పీటీసీ ఎంపీపీ ఇంకేదో వస్తే అది అవకాశం ఇస్తే వాళ్ళకి పోదామని చాలామంది ప్రయత్నిస్తారు. మేము కేసీఆర్ గారు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, ఒక ఇంట్లో మనిషిగా గౌరవిస్తాడు. అంతవరకే నేను కానీ ఈ పదవుల కోసమో ఈ డబ్బులో ఎర చూపిస్తేనో వేరే పార్టీలకో జీవించున్న రోజులు మేము కేసీఆర్ గారు వెంటనే ఉంటాం. వాళ్ళ అరిజాడలు నడుస్తారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా, లేదంటే జడ్పీటీసీ ఎంపీపీగా ఏదైనా మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ గురించి మీ మాటల్లో? మేమైతే అవకాశం వస్తే రాజకీయ సమీకరణాలు మారడం, కుల సమీకరణ, అన్ని రకరకాల సమీకరణాలు, కొందరు కొత్త వాళ్ళు వేరే పార్టీ నుంచి ఇంట్లోకి రావడం, ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళడం అట్లా జరుగుతుంటాయి. కొందరు జడ్పీటీసీ నిలబెడతాం అనుకుంటారు, ఇంకో వర్గం నుంచి వాళ్ళ వర్గాలు కొన్ని రకరకాల సమస్యలు అట్లా జరిగినప్పుడు పెద్దసారి మా కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తారు, బాలరాజు నువ్వు ఇది చేయాలంటే అది చేస్తాం, నువ్వు వద్దు సైలెంట్గా ఉంటే సైలెంట్. ఓన్లీ మనం పెద్దసారి గారి మాట మీదే ఉంటాం తప్పితే ఖచ్చితంగా ఇదే చేస్తా, నేను సర్పంచ్ ఉంటా, జడ్పీటీసీ ఉంటా, ఎంపీపీ ఉంటా, కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తాం, దానికే కట్టుబడి ఉంటాం తప్పితే పదవుల కోసం మేమైతే ఖచ్చితంగా ఏదనేది ఏమనుకోలేదు. మేమైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ గజ్వెల్ ప్రజలకు అందుబాటులో లేకుండా 1 year అయిపోయిన తర్వాత కూడా ప్రజలతోటి మమేకంగా కలుస్తలేడు, ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుంటలేడు అని చెప్పేసి ఒక అపవాదు ఉంది. అలాగే ఇటీవల కొండపోచమ్మ సాగర్లో 5 పిల్లలు మరణిస్తే కూడా కనీసం పరామర్శించలేదనే ఒక అపవాదు ఉంది. అసలు నిజంగా సార్ బయటకు ఎందుకు రావడం లేదు ఈ మాటల్లో? అయితే రాజకీయాలలో ఒక్కొక్క నాయకుని శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరేమో ఉత్తానే వచ్చి అడావిడి చేసి ఏం చేయకుండా అడావిడి చేసి పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ప్రజలలో ఏదో చేస్తున్నట్టు బయటకు కనిపించేటట్టు అడావిడి చేసే వాళ్ళు కొందరు ఉంటారు. అట్లా కేసీఆర్ గారి యొక్క మెంటాలిటీ వాళ్ళది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మౌనం వహించినా ప్రజలలో ఒక సంచలనమే, వారు మాట్లాడినా కూడా సంచలనమే. ఎందుకంటే వారు నా ఉద్దేశం ప్రకారం నాకున్న పరిజ్ఞానం, వారితో ఉన్నటువంటి సంబంధాల ప్రకారం ప్రజలు మనను ఒకసారి వద్దన్నారు, మీ పరిపాలన మాకు నచ్చలేదు, మాకు కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ వారికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు చూద్దాం, ఒక 1 year 2 years చూద్దాం వాళ్ళ పరిపాలన ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లుంటారు, ప్రజలు ఏం కోరుకుంటారు, అవన్నీ జరుగుతున్నాయా, వాళ్ళకి కొత్త కుండలో ఈగ వచ్చినట్టు ఉంటుంది ఎవరికైనా కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు. ఇప్పుడే వాళ్ళు కేసీఆర్ గారు బయటకు వచ్చి నువ్వు ఇది చేస్తలేవు, నువ్వు అది చేస్తలేవు అంటే ప్రజలు కూడా జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు, ఒక 30-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా వాళ్ళు ఒక ఏడాది కూడా టైం ఇవ్వకుండా ముందుకు వచ్చి ప్రజలల్లో వాళ్ళను బయట పెడితే అది మంచిది కూడా కాదని వాళ్ళ ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళ వైఖరి కూడా తెలవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినప్పుడు పంటకు 10,000 ఇచ్చినప్పుడు మేము 12,000 ఇస్తాం, నువ్వు 2 పంటలకు ఇస్తున్నావు, తెలివిలేనని మేము 3 పంటలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు 2 పంటలు కాదు, 1 పంటకు కూడా ఇవ్వకపోయి ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి లొల్లి చేయాలి, మాకు మా ప్రజలకు ఇవ్వాలని వీళ్ళు లొల్లి చేయాలి, వాళ్ళు ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తే
తులం బంగారం కూడా అటువి. అవి మేము రోడ్ల మీద ఇప్పుడు మేము కార్యకర్తలను పోయి రోడ్ల మీద కొట్టాడాలి, లొల్లి చేస్తే అవి వాళ్ళు ఇస్తారు. అసలు వాళ్ళ వైఖరి తెలవాలి కదా, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా, వాళ్ళ వైఖరి ఏంది చూద్దాము. వాళ్ళ టైం ఇచ్చి సమయం ఆసన్నమైనప్పుడు, ఎప్పుడైతే సమయం మన అవసరం వచ్చింది అప్పుడు బయటకు వద్దాం, ప్రజలతోటి మనం తిరగాల్సిన అవసరం వస్తుందని అనుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నా. అదేవిధంగా మన దగ్గరలో నాకు తెలిసిన మటుకు మన తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇంతవరకు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో మీకు గమనించండి ఒకసారి. నేనైతే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పులివెందల్లో ఒక సూపర్వైజర్గా పనిచేస్తూ అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ ఇదే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు రోజు తెల్లారంగా అందరినీ కలవరు. మన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కలిసినట్టు ప్రజలు, రాజశేఖర రెడ్డి గారిని ఎన్నిసార్లు దగ్గర నుంచి చూసిరు ప్రజలు. మన దగ్గర వ్యక్తి మనకు దగ్గర ఉండేసరికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఆలోచన విధానాలు అన్నీ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మన తెలంగాణ ప్రజలు, మన గజ్వేల్ ప్రజలు ఇక్కడ దగ్గర వాళ్ళు ఎక్కడ దగ్గరగా ఒక ముఖ్యమంత్రిని చూడలేదు కాబట్టి వాళ్ళు అట్లా తొందరపడుతున్నారు. కానీ ఆయన రాకుంటేంది వాళ్ళ తరపున హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, ఇంకా మన గజ్వేల్కి ఏ సమస్య వచ్చిన ప్రతాప్ రెడ్డి గారిని కానీ, యాదవ్ రెడ్డి గారిని పంపిస్తున్నారు కదా, ప్రజలకు ఏం కావాలో అవి చేపిస్తున్నారు కదా. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటారు, మీరే అంటారు, ఇలా మొన్న బన్నీ అదేంటి పుష్ప సినిమా చూస్తే సెక్యూరిటీ ఇవ్వలేక ఒక మనిషి చనిపోతే ఇంత రచ్చ జరుగుతుంది. ఇలా ఆయన ప్రతిపక్ష హోదా నేతలు బయటకు వెళ్ళాలంటే సెక్యూరిటీ కావాలి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఆయన వెళ్ళాలంటే ఆయనకి కష్టమేం లేదు. బయటకు వస్తే ఇప్పుడు గజ్వేల్కి వస్తే వేలాది మంది ఆయనను చూడడానికి రకరకాల సమస్యలు వస్తాయి. అందుకని తప్పితే వేరే ఆయన కేసీఆర్ గారి ప్రజల మీద ఎలాంటి కోపం లేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేస్తలేరు అని చెప్పి మీరు అంటూ ఉన్నారు. ఉచిత బస్సు ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తూ రుణమాఫీ అయిందని చెప్పి కాంగ్రెస్ నేతలు పదే చెప్తా ఉన్నారు. మీరెందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు చేయడం లేదని ఎలా అంటున్నారు? అంటే నేను అనేది కాదు, మీరు అన్నట్టు ఉచిత ప్రయాణం బస్సు పెట్టిరు వాస్తవమే. ఆర్టీసీ ఎప్పుడు డబ్బులు వసూలు చేసి టికెట్ల ద్వారా నడిచిన కోట్ల రూపాయల నష్టాలను నడిచేది. ఇలా ఫ్రీగా బస్సులు పెట్టి ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వానికి? చెప్తున్న వాళ్ళు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని. డబ్బులు పెట్టి నడిచినప్పుడే కోట్ల రూపాయల లాస్లో ఉన్న ఆర్టీసీ ఇలా ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు ఎక్కడికో కొంతమందికి మేలు జరుగుతుండొచ్చు. కానీ ఈ గ్రామీణ ప్రాంతాల మహిళలు ఈ బస్సులు ఎక్కి తిరిగేంత అవసరం ఏమి, వాళ్ళు తెల్లారులేస్తే కూలీనాలు చేసుకుంటే వాళ్ళకు ఈ బస్సు ఎవరు పెట్టమన్నారు కొట్లాడుకుంటున్నాం. మేము మా వీడియో కూడా తీసినా, నేను అనుకోకుండా ఈసీఎల్ నుంచి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు లిమిట్ 50-55 మంది ఉండాలి. 100-150 మంది నిలబడి తొక్కీసలాట, ఎందుకు పెట్టిండు ఈ బస్సు పెట్టి, ఎవడు పెట్టమన్నాడు, మా పైసలు కట్టకపోమని ఆ మహిళలంతా మొత్తుకుంటారు. ఒక ముసలో ఆయన పాపం శాతగాని ముసలాయన ఇక మాటలు నోటికి రాదు, విపరీతంగా లొల్లి, ఎందుకు ఈ బస్సు పెట్టి మనం నిలబడిని చేసిండు అని చెప్పి వాళ్ళు రావడము. కరెంటు బిల్లు ఒకటి సరే వాస్తవానికి 200 రూపాయలు 100 రూపాయలు ఇన్ని చేస్తున్న ప్రజలకు 100-200 కరెంటు బిల్లు కట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. అసలైన హామీలు పక్కకు పెట్టిండు. ఇలా రుణమాఫీ చేస్తాం, రైతన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల లోపు ఉన్న వారికి అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళ 40% మందికి కూడా చేయలేదు, 40-50% మందికి చేసిన. మిగతా వాళ్ళు మేము ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి గ్రామానికి వెళ్దాం, 100% రుణమాఫీ అయిన వాళ్ళు ఎంతమంది మీ ముంగట్నే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తర్వాత వాళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు, 12,000 ఇస్తామన్నారు, ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 10 ఇస్తే మళ్ళీ వాళ్ళ మాట వాళ్ళకి సగలి. ఇవాళ మంత్రి గారు ఒక మాట, రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. చివరికి ఏమంటారు, 12,000 కాడికి మళ్ళీ చేసిరు. ఆ 12,000 కూడా దానికి ఎన్ని కొరీలు పెడతారో, ఎన్ని ఎకరాలు సాగు ఆమోదయోగం. మరి కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చారు? ఎంత భూమి ఉంటే అంత భూమికి, మొత్తం తెలంగాణలో ఉన్న భూమి అంతా మరి ఏ రకంగా ఇవ్వగలిగారు? ఇలా మీరు ఇవ్వడానికి ఎందుకైనా, ఇలా ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పి 12,000కి వచ్చారు. మళ్ళీ దానికి లిమిటేషన్ పెడుతున్నారు, సాగుకు ఆమోదమైన భూమి అంటున్నారు. మరి ఇవన్నీ ఎట్లా కేసీఆర్ గారు ఎట్లా చేసిరు? తర్వాత ఇంకేమంటున్నారు, ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలకు, భూమి లేనటువంటి కూలీలకు వాళ్ళకు కూడా సంవత్సరానికి ఒక 12,000 ఇస్తామని చెప్తున్నారు. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి భూములలో ఎక్కువ శాతం, ఒక 50-60% మంది బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, ఎస్సీలు, బీసీలు వీళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ ఏముంటుందండి, బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్ళికో అన్నీ అమ్ముకోగా హాస్పిటల్ చదువులకు అమ్ముకోతే మహా అంటే ఒక 10 గుంటలు 5 గుంటలు ఎకరంలో 1/2 ఎకరం 1/4 ఎకరమే ఉంటాయి దరిదాపు గ్రామాలలో. ఎవరో ఉన్నత వర్గాలకు ఎక్కువ ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళు అద్దెకరం 10 గుంటలు ఉన్నోళ్ళు రైతు కూలి కాకపోతే వ్యవసాయ పెద్ద రైత. కాబట్టి అట్లాంటి రైతులు ప్రతి గ్రామంలో
ఎకరం లోపు ఉన్నటువంటి 10 గుంటలు 5 గుంటలు ఎంత ఉన్నా కానీ వారికి కూడా ఒక రైతు భరోసా, ఆత్మీయ భరోసా అందివ్వాలి అని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా తర్వాత వాళ్ళు చేస్తామన్నటువంటి కళ్యాణ లక్ష్మి కూడా ఇంతవరకు పెళ్ళిళ్ళు చేసినటువంటి మహిళలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు అట్లన్నా మంచిగా ఉండే, మాకు 1,16,000 వస్తే చివరకు చిన్న చిన్న ఖర్చులకు అవిటికి వెళ్ళేది వాస్తవానికి. అట్లా కొడుకు అల్లునికో బండి కొనియడానికో లేకపోతే బిడ్డకో తులం బంగారం పెట్టడానికో యూజ్ అయ్యేది. ఇప్పుడు అది లేదు ఇది లేదు, ప్రజలంతా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ని. ఈ పథకాలు వాళ్ళు చేసిన పథకాలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకునే విధంగా, కేసీఆర్ గారి ముందు కేసీఆర్ గారి తర్వాత ప్రతి విషయంలో కూడా అట్లా ప్రజలు అంటున్నారు. ఇట్లా ఇంకా కేసీఆర్ గారు ఎవరైనా అడిగినరా కేసీఆర్ కిట్టి అండి, ఒక బలహీన వర్గాల పిల్లలు కూలిపోతే నాలుగుపోతే వాళ్ళు కడుపుతోటి ఉన్నప్పుడు కూలిపోయినప్పుడు ఆ పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి ఉద్దేశంతో ఇంట్లోనే ఉండాలి వాళ్ళకని 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు పిల్లలకు కావాల్సిన సబ్బు అన్ని రకాల వస్తువులు అందులో మనం మామూలు ప్రజలు కొనుక్కోలేనటువంటి వస్తువులన్నింటిని కలిపి ఒక కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఇలా ఎక్కడ పోయింది కేసీఆర్ కిట్టు? ఇలా డెలివరీ చేసుకున్నాక ఇంటికి రావాలంటే రాలేక కిరాయిలు పెట్టుకుని ఆటోలలో వస్తున్నారు ప్రజలు. వాళ్ళే అంటున్నారు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మేనమామ లెక్క మాకు మంచిగా ఉండే, మా బతుకమ్మ పండుగ చీరలు ఇస్తే కేసీఆర్ ఉత్త చీరలు ఇచ్చిండు, పనికిరాని చీరలు ఇచ్చిండు, మరి అసలే ఇయ్యలేదు కదా. ఇలా ప్రజలంతా మహిళలు అదే అంటున్నారు. ఒక ఆడ మహిళకు ఒక మహిళకి ఏంటంటే అది నువ్వు బంగారుదా పట్టు చీరనా 1000 రూపాయలదా 100దా, వాళ్ళు ఒక పండుగ ఒక్కొక్క చీర ఇచ్చినామంటే ఒక సంతోషం. ఆడపిల్లలకు పసుపు కుంకుమలో చీర అంటే ఒక గౌరవం. అది ఏదైనా అని అది తీసుకున్నారు కేసీఆర్ గారు, ఆయన సంతోషపడ్డారు. ఇలా మీరు అన్ని మాటలు చెప్పి ఇలా రెండో బతుకమ్మ పండుగ కూడా మీరు ఇస్తారా అయ్యారని మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. అన్నగారు చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి, ఎర్రవల్లి ప్రజల గురించి మీ నోట పాట ద్వారా. అయితే ఇది నిజంగా కూడా ఎర్రవల్లి ప్రజలు, మేము మా గ్రామంలో ఉన్న అందరూ కూడా కేసీఆర్ గారిని ఒక దేవునిగానే భావిస్తాం. ఒక దేవ ప్రతి సంవత్సరం కూడా వారికి పుట్టినరోజు అవన్నీ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం పుట్టినరోజులు చేయడం ఒక మాకు పండుగలాగానే. ఫిబ్రవరి 17th అంటే ఎర్రవల్లి గ్రామంలో మాకు పండుగలాగా చేస్తాం. ఆ విధంగా ఆయన ఉన్న రోజులు, మా ఎర్రవల్లి గ్రామం ఉన్న రోజులు అందరం ఆయన ఒక మేము దేవునిలాగా మా హృదయంలో ఉంచుకుంటాం. ఎందుకంటే దానికి ఒక చిన్న మేము పద్య రూపంలో మేము మాట్లాడుకోవాలనుకున్నాం. నీదు కీర్తిలతలు నిరుపమానములై తేలియాడుచుండు తెలంగాణ యందు పూలు తావి చేరి పూసిన విధాన ఎర్రవల్లి మిమ్ము ఎదల నుంచు. అంటే దీని అర్థం ఏంటంటే నీది కీర్తిలతలు నిరుపమానములై, నీ కీర్తులంతా తెలంగాణ ఎంత పారుతున్నప్పటికి కూడా ఎర్రవల్లి ప్రజలు పూలు తావి చేరి, పూలు ఎక్కడైతే తావిని చేరినప్పుడు ఆ పువ్వులను ఎట్లా విచ్చుకుంటాయో అదేవిధంగా మా ఎర్రవల్లి ప్రజల గుండెలలో కూడా మీరు ఎప్పటికీ పదిలంగా ఉంటారని మేము అనుకుంటున్నాం. అలాగే ఇంత పెద్ద కార్యక్రమం ఎర్రవల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం, ఒక మామూలు వ్యక్తిని, నేను ఒక మామూలు వ్యక్తిని నన్ను ఒక ఇంత పెద్ద నాయకుడిని చేయడం, ఒక లీడర్గా నన్ను వాళ్ళు సర్పంచ్గా పిఎస్ఎస్ చైర్మన్గా చేసి మా గ్రామ అభివృద్ధిలో పాల్గొన్నటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కానీ, గ్రామ ప్రజలు కానీ, యువకులు కానీ వాళ్ళందరి సహకారంతో ఇదంతా విజయవంతమైందని వాళ్ళందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రవల్లి గ్రామ యువ నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు బాలరాజు గారంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా బాలరాజు పేరు గడించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మన బాలరాజు ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక గాయకుడిగా, ఒక పాటగాడిగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మన బాలరాజు గారు భాగ్య బాలరాజు అనే ఒక బ్రాండ్గా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న భాగ్య బాలరాజు గారు వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే స్థానిక సంస్థల్లో తను కోరుకున్నది పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న నమస్తే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.